మాట్లాడదాం. రైట్, గురునాథన్ గారు ఏం చెప్తారు? అప్పటి ప్రభుత్వం అంటే 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఉన్నారు. టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ గారు వీళ్ళిద్దరూ కలిపి ఒక ముగ్గురు సభ్యులను కూడా పంపించారు. బోలేబాబా ప్లాంట్ దగ్గరికి అప్పుడు పంపించారు. అంతా కూడా బాగుంది. నాణ్యమైన నెయ్యి అక్కడ నుంచి సప్లై అవుతుంది. అక్కడ నుంచి కూడా షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా పంపిస్తున్నారు. సో అప్పటి నుంచి పర్మిషన్స్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది కూడా అప్పటి ప్రభుత్వమే ఇచ్చింది. బట్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చూస్తే క్లీన్ చిట్లో కూడా డెఫినెట్గా అంటే రెండు జాతీయ పార్టీ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్డీడీబీ కానీ ఎన్డీడీబీ ఒకటి, ఇంకొక ఎన్డీఆర్ఐ రెండు ఉన్నాయి. సో ఈ రెండు ల్యాబ్స్ కూడా క్లీన్ చిట్ ఇచ్చాయి. ఇందులో ఎటువంటి జంతు అవశేషాలకు సంబంధించి కూడా కొవ్వుకు సంబంధించి కూడా ఏవి లేవని కూడా అన్నారు. సో ఏం చెప్తారు? అప్పటి ప్రభుత్వం మీరే పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడేమో రెండు జాతీయ ల్యాబ్స్కి సంబంధించి కూడా వాటి నుంచి ఎటువంటి అవశేషాలు కలవలేదని కూడా చెప్తున్నాయి. మేడం, ఇవాళ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిరసనతో నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కండవ వేసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రప్రథమంగా కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారు. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటన్నిటి నిగ్గుదేల్చాలని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సిట్టు సిబిఐ సుప్రీంకోర్టు ద్వారా వేయటం, ఈ నేపథ్యం అంతా కూడా అందరికీ తెలిసినటువంటి అంశం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆంబోతు రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని పరుష పదజాలంతో దారుణంగా వ్యక్తిగతంగా తన తల్లిని ఆపాదించే విధంగా, మహిళలను చూడకుండా తెలుగుదేశం మహిళల మొత్తాన్ని కించపరిచే విధంగా తను మాట్లాడినటువంటి పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలా, ముందు ప్రపదంగా తను ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదంతా బోలే బాబాని తీసుకొచ్చారని, ఒక డేరా బాబాని తెచ్చినట్టుగా బోలే బాబాని తెచ్చారా? ఒక మంచి కార్యక్రమం కోసం ఈ సైతాను సైన్యం, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సైతాను సైన్యం, ఈ సనాతన ధర్మం గురించి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ చేసుకుంటారు? ఎవరో అన్నారంటే అమ్మ రోజమ్మ, జోగి బ్రదర్స్, అదేవిధంగా అంబటి రాంబాబు, అదేవిధంగా అందరూ ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఒక్కటి చెప్తా, నిన్న పరిగెత్తుకుంటా రోజమ్మ గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, ఇదిగో బ్రహ్మాండమైన ముతక సామెత ఉంది, మనకి బ్రహ్మాండమైన క్లీన్ చిట్ వచ్చిందని. ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరినట్టుగా అమ్మా నువ్వు ఎగిరెగిరి పడద్దు. అప్పుడే ఏదో అయిపోయింది, ఏదో వచ్చిందని. రేపు మనకి భజంత్రులు ఉన్నాయి. ఇదేమన్నా అంతిమ తీర్పు కాదు. రేపు ఎవరైతే ఈ అవశేషాల గురించి పంది మాంసము లేకపోతే పశు జంతుజాలాలు, జంతు సంబంధించినటువంటి అవశేషాలు ఎక్కడ లేవని చెప్పినటువంటి నేపథ్యంలో, ఏది అక్కడ అరకొర సౌకర్యాలతో ఉన్నటువంటి ల్యాబులో నివేదికలు చుట్టూ ప్రామాణికంగా తీసుకున్నంత మాత్రాన రేపు చాలా నిష్ణాతులైనటువంటి ల్యాబులు ఉన్నాయి. రేపు సెకండ్ ఫేజ్ ఉంది, ఇదే ఫైనల్ కాదు. ఏదో సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో క్లియర్ గా ఇచ్చారు. జరిగింది కల్తీ మద్యం. బోలే బాబా అనేటువంటి వ్యక్తి ఎక్కడ దాని మీద సిట్టేస్తే అక్కడికి పోయి చూస్తే అక్కడ ఏమి, అక్కడ అసలు పాల కేంద్రమే లేదు. మధ్యలో మాట్లాడినటువంటి అయ్యన్నో అయ్యప్పో అసలు అతను 50 కోట్ల రూపాయలు డీల్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడా? వైవి సుబ్బారెడ్డి గారు పిఏగా ఇతను వెనకున్నటువంటి ఆ పెద్దన్న, ఎవరైతే పెద్దప్పన్న ఎవరో, వాళ్ళు కూడా బయటికి తీసుకొస్తారు త్వరలోనే. ఎటు చూపిస్తా ఉన్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే అన్ని చూపిస్తా ఉన్నాయి. అది ఒక్కటే కాదు, పరకామణిలో ఏం చేశారు అది ఒక్కటే కాదు. ఈ రోజున దీని అన్నిటి మీద శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తారంట. ఇది రాష్ట్రంలో మొత్తం బొందన పెట్టేసి వ్యవస్థలన్నిటిని కూడా మనోభావాలని దెబ్బతీసి 20 కోట్ల
లడ్డులు తయారు చేస్తే రైట్ దాంట్లో దాదాపుగా ఒక లడ్డు 10 మందికి ఇస్తే 2,50,00,000 మంది అది తిన్నటువంటి భక్తులు ఏ విధంగా అనారోగ్యం పాలయ్యారు ఈ రాష్ట్రంలో. అదే విధంగా 2,256 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అదే విధంగా 67 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఇవన్నీ కూడా నిజాలు కాదా? ఏమి దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఇక్కడ ఏదో పిల్లి గుడ్డిదయిందా, లేకపోతే ఏదన్నా డాన్స్ వేస్తా ఉన్నారా ఎనుకో? ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము ఇక్కడ గుడ్డోళ్ళం కాదు. తాడిశెట్టి పశుపతి గారి దగ్గరికి వెళదాం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో సిబిఐ 2 నిమిషాలు రాంబాబు గారు వెనక ఇళ్ళు పగలగొట్టారంటా ఉన్నారు. ఏం మాట్లాడారు? చెల్లెల గురించి, తల్లుల గురించి, మహిళల గురించి. అది మర్మ గర్భం కాదు, అది తల్లి జన్మనిచ్చినటువంటి గర్భం. అతి నీచంగా, అతి హేయంగా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఒళ్ళు బలిసి ఏ విధంగా ఆ తోలనాడినటువంటి విధానం. రాంబాబు గారు, మీకు కొవ్వు తగ్గించేటువంటి కార్యక్రమం, దేశశుద్ధి చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మహిళలు తీసుకుంటారు. మీరు అనుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఏది బుల్డోజ్ చేసినా కూడా చేసేయచ్చు, ఏదైనా మాట్లాడచ్చని. ఇదే కనుక ముస్లిమ్స్ కంట్రీస్ లో అయితే, సౌదీలో అయితే కంటికి కన్ను, పట్టికి పన్ను, చెయ్యికి చెయ్యి, ఏం చేస్తే అది ఈ రోజు మృది వాళ్ళు. తాడిశెట్టి పశుపతి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రైట్, తాడిశెట్టి పశుపతి గారు ఏం చెప్తారు? సిబిఐ రిపోర్ట్ కల్తీ లేదని రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. పంపించాలా? ఓకే రైట్, తాడిశెట్టి పశుపతి గారు ఏం చెప్తారు?